దట్స్ ఆల్. రైట్. ఒకసారి కోటేశ్వర గారు ఫైనల్గా అంటే కేవలం ప్రతిభా పాటిల్ గారి గురించే వారు ప్రస్తావన చేశారు. కేఆర్ నారాయణన్ గారు ప్రెసిడెంట్గా ఉండగా కూడా క్షమాభిక్షలు క్లమాన్సీ ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి వారు కూడా. సో అంటే ఇంత విచారణ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత లేదు చూసి ఏం లేదు వాళ్ళని వదిలేయండి, మహా అయితే జైల్లో పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టి చచ్చిపోయేదాకా అక్కడే ఉంచండి అని చెప్పి ఇంతలా కోర్టులు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? అండ్ ఇక్కడ ఎందుకు ప్రధానంగా ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే లెట్ us కనెక్ట్ దిస్ డిబేట్ టు దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్. 7గురిని ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు తిహార్ జైల్లో 3 పూట్ల వాళ్ళని మేపుతున్నారు. వీళ్ళని అర్జెంటుగా తీసుకెళ్ళి ప్రభుత్వం అక్కడ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టాలంటే ఇలాంటి కేసులు 112 ఉన్నాయి కరెక్ట్గా. ఇది 113 నేను చెప్పేది. ఆ 112 అయితే కానీ ఈ 113 రాదు. ఈ లోపల ఈ 7గురిలో ఒక 5గురికి ఒకటి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇంకోటికి లివర్ ఫెయిల్ అయ్యి పోతారు. ఇంకేంటండి దీని అర్థం? ఇప్పుడు దేశంలో అనేక చట్టాలు అనేకవన్నీ మార్చాలంటున్నారు కదా. రాష్ట్రపతులకు కూడా అలాంటి విచక్షణ అధికారం ఇవ్వకుండా చట్టాన్ని సవరించమానండి, ఇబ్బంది ఉంది. చేయాల్సిన వాళ్ళు కేంద్రంలో పైన ఉన్నారు కదా, చేయాల్సింది వాళ్ళు ఏమైనా చేయగలిగినటువంటి వాళ్ళు చేయమనండి, తప్పేముంది? ఏది తప్పులేదని అంటారు కదా, ఇప్పుడు చేయమనండి. మీ వరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏమైనా చేయగల సమర్థులుగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మనం ఆవేదన పడి వాళ్ళకి ఎట్లా మేపాలా, వీళ్ళకి ఎట్లా మేపాలా, లేకపోతే వాళ్ళని ఎట్లా వదిలేయాలా అటువంటి విచక్షణ అధికారం రాష్ట్రపతికి తీసేయమనండి, తప్పే ఉంది. ఏది తప్పు కాదనుకుంటున్నారు కదా. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు కన్నా కూడా భిన్నంగా మరింత పారదర్శకంగా రాష్ట్రపతి పరమ దయార్థ హృదయంతో అలాంటి ఉగ్రవాదులను వదిలేద్దాం అనుకుంటే దేశం తప్పబడుతుందండి. మేబీ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. దేశం తప్పబడుతుంది గ్యారంటీగా. అందుకనే ఒకవేళ దేశం తప్పుపడుతున్నప్పుడు అట్లాంటి తప్పు చేసినటువంటి వీళ్ళు ఉంటారు రేపు పోతారు. రేపు ఇంకో ప్రభుత్వం, రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే రావచ్చు. చైనా పాలసీలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వమే రావచ్చు. ఎవరైనా ఇంకోళ్ళకి అవకాశం లేదులేండి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వమే రావచ్చు. ఎలకాలం వీళ్ళే రాజ్యం చేయాలని లేదుగా. వాళ్ళు రాగానే మళ్ళీ యూకే ముందు సాగిల పట్టడం, చైనాని భుజాన మోసుకుని తిరగటం ఇవన్నీ వచ్చాయంటే మీరు చెప్పినవి జరుగుతాయి గ్యారంటీగా. అయ్యా వాస్తవన్ గారు, నేను నార్మల్గా ఇంటర్వ్యూని కారు కానీ కోటేశ్వరరావు గారికి నమస్కారం చేస్తూ ఒక్క విషయం వారి దృష్టికి నాలెడ్జ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారికి మనం భారతరత్న ఇచ్చి సత్కరించాం. ప్రణబ్ ముఖర్జీ వారు మనకు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు ఒక పర్టికులర్ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ చెందిన వారు. వారికి భారతన ఇచ్చి సత్కరించింది మన ఈ ప్రస్తుత ప్రభుత్వం. కారణం ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అయిన తర్వాత వారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షత వల్ల వారు ఉరి శిక్షను అమలు చేయించారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ హీ టుక్ అప్ ఆల్ ద ఫైల్స్ అండ్ స్టార్టెడ్ క్లియరింగ్ ఇట్. నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న ఒపీల్ చేస్తున్నాను మీ అందరికీ. ఏంటంటే అందరూ చెప్పిన పాయింట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక పాయింట్ ఏంటంటే కనకపు సింహాసనమున అని ఉంది, మనకు ఒక పద్యం ఉంది. మనం వ్యక్తుల్ని ఎంచుకునేటప్పుడు కానీ, వాళ్ళని ఎలక్ట్ చేసుకునేటప్పుడు, నిర్వాచన చేసుకునేటప్పుడు కానీ, ఎలక్ట్ చేసుకునేటప్పుడు కానీ మనం మన యొక్క ఈ మూలమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే మొత్తం దేశం అంతా కూడా ఎక్కట్టవి, అప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. రెండో విషయము, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా డిస్క్రిషన్ అనేది చాలా తక్కువగా, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే డిస్క్రిషన్ అనేది వచ్చినప్పుడల్లా కాంట్రవర్సీస్ వస్తాయండి. ఈ రాష్ట్రపతి గారికి మనం ఎందుకు ఇచ్చామంటే ఈ పవరు మన కాన్స్టిట్యూషన్ మీరు పెట్టుకుంటే ఇద్దరు రాష్ట్రపతులకి పవర్ ఉంది డెమోక్రటిక్ కంట్రీస్ లో. యుఎస్ ప్రెసిడెంట్కి ఉంది, మన ప్రెసిడెంట్కి ఉంది. బికాజ్ ఈజ్ అ సుప్రీం కమాండర్. ఒక వ్యక్తి అన్ని రకాల ఎక్కడైనా సరే అన్ని చేసుకున్న తర్వాత లాస్ట్ క్షమాభిక్ష అంటారు దాన్ని. మీరు ఆలోచిస్తే ఐ వాజ్ జస్ట్ రీడింగ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ కూడా చదువుతా. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్కి రెండు పవర్స్ ఉంటాయి. ఒక పవర్ వచ్చేసి పవర్ ఆఫ్ పార్డన్. 2 పెన్నులు ఉంటాయి ఆయనకి. ఒకటేమో పవర్ ఆఫ్ పార్డన్, ఇది క్షమాభిక్ష. రెండోది పవర్ ఆఫ్ పనిష్మెంట్.
ఎవరినైనా సరే ఇది చేశాడు. ఈ రెండు కూడా డిస్క్రిప్షన్తో కూడినవి. అది వాషింగ్టన్ టైం నుంచి ఈ రోజు కూడా వస్తున్నది. మన జో బైడెన్ గారు కూడా ఆయన కొడుకునే క్షమాపించారు. మనం చూసాం అది. కాకపోతే నాకున్నటువంటి కొద్దిపాటి లీగల్ పరిజ్ఞానంతో నేను చెప్పగలిగేది ఏంటంటే, మోడర్న్ టైమ్స్ లో ఇవాళ రేపు ఈ రోజున ఈ న్యూ మీడియాలో, ఈ ఎక్స్ టైంలో, ఈ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టైంలో, ఫాస్ట్ కమ్యూనికేషన్ లో ఏది కూడా ప్రజల యొక్క దగ్గర నుంచి దర్చుకోలేదు. కాబట్టి మనం ప్రజావాణికి ఇచ్చేస్తూ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిదండి. దట్ ఈక్వేషన్ దట్ ఐ డెవలప్ H = A - M - D. ఎలిమినేట్ డిస్క్రిప్షన్, ఎలిమినేట్ మోనోపొలీ, ఎన్ఫోర్స్ అకౌంటబిలిటీ, ఆనెస్టీ విల్ బి ద ఎండ్ రిజల్ట్. అయ్యా మీరు న్యాయంగా ఉండండి బాబు, మీరు నీతిగా ఉండండి, మనం అడుక్కోవాల్సిన పని లేదండి. ఆనెస్ట్గా లేకపోతే గట్ అవుట్, ఉరి. అదేదో కోట శ్రీనివాసరావు గారు ఒక డైలాగ్ చెప్పేవారు సినిమాలో, ఎందరో నేరగాళ్ళు అందరికీ ఉరితాళ్ళు. ఏంటంటే మనం ఉరి అన్న పెట్టినప్పుడు దాన్ని ఫాలో చేద్దాం. లేదా అందరినీ చేద్దాం, రేపులు చేసుకోండి, అన్ని చేసుకోండి, మీ కులాల్ని పోషించుకోండి, మీ మతాల్ని పోషించుకోండి, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నిన్న బీహార్లో పాట్నాలో ఒక 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 ఊరి ఒక 25 ఏళ్ళు శిక్షపడిన వ్యక్తిని వాడి గ్యాంగ్స్టర్స్ 5 మంది చంపేశారు. ఈ 5 మంది మహానుభావుల్ని మళ్ళీ నిన్న పొద్దున బెంగాల్లో పట్టుకున్నారు. ఏది STF వాళ్ళను అది చేసి. మరి ఆ మహానుభావులు బెంగాల్కి ఎందుకు వెళ్ళారు? ఇది పెద్ద ప్రశ్న. మీరు పెద్ద డిబేట్ కూడా పెట్టచ్చు. దాని మీద మాట్లాడదాం ఒకసారి. ఫైనల్ గా గిరిధర్ గారు మాట్లాడండి. ఇది లాస్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏ డెవలపింగ్ నేషన్ అయినా సరే సార్, పెద్దలందరూ కూడా నేను నమస్కరిస్తూ చెప్తున్నా, మనమేమి నిరాశావాదులం కావద్దు. మన దేశం 75 సంవత్సరాల్లో చాలా సాధించింది. మీరు మిగతా అమెరికా లాంటిది వాళ్ళు 75 సంవత్సరాలు చూస్తే మనం చాలా ఉన్నాం. మాకు పూర్తిగా ప్రగాఢమైన నమ్మకం ఉంది 140 కోట్ల మంది యొక్క విఘ్నత మీద. మన దేశం ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా సైడ్ ప్రయాణిస్తున్నది. ఆ పార్ట్లోనే ఈ రోజున మనం చేస్తున్న డిస్కషన్ కానీ, మాన్యులు కోటేశ్వరరావు గారు కానీ, గిరిధర్ గారు కానీ, మన ఈ వాక్ స్వాతంత్రంతో మనం ఈ పాయింట్లు చేయడం కూడా అందులోనే ఒక పార్ట్. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్విద్దాం సార్. గిరిధర్ గారు, జై భారత్. గిరిధర్ గారు సార్, ఏం లేదు, వాసుదేవ్ రెండే విషయాలు నేను చెప్తాను. ఒకటి, నేను కోటేశ్వరరావు గారితో కంప్లీట్ గా ఏకీభవిస్తాను. నేను ప్రభుత్వం తీసుకురావాలి, అమెండ్మెంట్ తీసుకురావాలి, డిస్క్రిప్షన్స్ తీసేయాలి. దాంట్లో ఎటువంటి విభేదం లేదు. తప్పకుండా ఇది ఉన్నంత వరకు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ప్రెసిడెంట్స్, కొన్ని ప్రభుత్వాలు ఒకలా ప్రవర్తిస్తే, ఇంకొన్ని ప్రభుత్వాలు వేరేలా ప్రవర్తిస్తుంటాయి. దీనిలో ఒక క్లారిటీ రావాలి కాబట్టి అమెండ్మెంట్ తీసుకురావాలి. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం దగ్గర అధికారాలు ఉన్నాయి, 11 ఏళ్ళు వీళ్ళు పాలిస్తున్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళు తీసుకురావాలి. మనం అడిగే అధికారం మనకున్నది, తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. దాంట్లో నేను కోటేశ్వరరావు గారితో కంప్లీట్ గా ఏకీభవిస్తాను. రెండవ విషయం, పాకిస్తాన్ ఈరోజు ఏం చేసిందంటే, వాళ్ళ మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో జర్దారీ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. మేము హఫీజ్ సయీద్ ని, తర్వాత మసూద్ అజర్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్టేట్మెంట్ ఇప్పించారు. ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ రాలేదు. కానీ అతను ప్రభుత్వానికి తక్కువేం కాదు. ఆయన తండ్రి ప్రెసిడెంట్, ఆయన పార్టీ సమర్థిస్తోంది. ఆ సమర్థన లేదు, ఈ ప్రభుత్వం నడవదు. కాబట్టి ఆయన ఆల్రెడీ మాజీ విదేశాంగ మంత్రి, అతనితో స్టేట్మెంట్ ఇప్పించింది. అంటే ఆ దిశగా పాకిస్తాన్ ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వాళ్ళకి చాలా కీలకం కాబోతుంది. వాళ్ళు యుద్ధాలు చేసి, న్యూక్లియర్ అటాక్లు చేసేంత పరిస్థితిలో లేరు వాళ్ళు. కాబట్టి ఏదో విధంగా ఇటువంటి వాళ్ళని కొంతమందిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. దానికే ఈ యొక్క పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు. మనం చూసాం గతంలో, మన రీసెంట్ గా షరీఫుల్లాని తీసుకెళ్లి వాళ్ళు మనకు అమెరికా హ్యాండ్ ఓవర్ చేశారు. మనకు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పేరు ఎత్తలేదు, కానీ పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంటూ ఆయన కొనియాడాడు ఆయన ఒక 2-3 నెలల క్రితం. కాబట్టి ఇది వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ తండ్రిని కానీ, వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరైనా అమ్మేసుకుంటారు కొన్ని టాపిక్ కోసం. కాబట్టి వీళ్ళని మళ్ళీ అమ్మరు అని మనకి ఎటువంటి గ్యారంటీ లేదు. కానీ తప్పకుండా వీళ్ళని అమ్మేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ, వాళ్ళ దేశం ఉనికి, వాళ్ళ కంట్రోల్ ఎక్కడ తప్పుతుంది అనుకుంటారో ఒక్కడ వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. బహుశా భారతదేశాన్ని డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేయకపోవచ్చు, ఏదో ఒక న్యూట్రల్ దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి దానికి ముందరగానే ఈ నేపథ్యం, ఇది ఒక బేస్ అనేది తయారు చేస్తున్నారు. న్యూట్రల్ దేశానికి అప్పగించడానికి వీళ్ళు అక్కడ వెళ్ళి ఏదో ఒక చిన్న జేబు దొంగతనమో, లేకపోతే ఏ షాప్ అద్దాలు పగలగొట్టడం చేయాలి కదా. ఆ కేసులు మళ్ళీ ఫ్రేమ్ చేయాలి కదండి. అక్కర్లేదు. ఇప్పుడు ఏ నెపంతో వాళ్ళు షరీఫుల్లాని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేశారు? షరీఫుల్లా ఏమి పాకిస్తాన్ లో ఏం నేరం చేయలేదు కదా. అతను ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఆఖరిగా వాళ్ళు విమానం
ఫైనల్ వాళ్ళ అమెరికన్ ఆర్మీ అంతా కూడా లాస్ట్ ఫ్లైట్ వెళ్ళిపోతుంటే అక్కడ గేట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేశాడు, చాలా మంది చనిపోయారు, అమెరికన్స్ కూడా చనిపోయారు, చాలా విధ్వంసం సృష్టించాడు. అతను అక్కడి నుంచి తప్పించుకొని పాకిస్తాన్ లో తను దాచుకున్నాడు. పాకిస్తాన్ నేరం చేయలేదు కదా, ఆఫ్ఘనిస్తాన్ లో చేశాడు కదా, కానీ వీళ్ళు పట్టుకొని పంపించారు కదా. కాబట్టి పాకిస్తాన్కి ఏం నీతి, వాళ్ళకి నియమాలు ఏమి ఉన్నాయి, వాళ్ళకి ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఏం నేరం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఈ ఎక్స్చేంజ్ కోసం, లావాదేవీల కోసం వాళ్ళు ఇచ్చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి ఒక బేస్ తయారు చేస్తున్నట్టు నాకు స్పష్టంగా అనిపిస్తోంది. ఆల్రెడీ ఒక బెలూన్ వదిలిపెట్టి చూశారు వాళ్ళు. బహుశా భారతదేశం కూడా మనం ట్రాక్ 2 లో చెప్పుండొచ్చు, ఇవ్వండి మేము ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చర్చించడానికి సిద్ధపడతామని ఏదో చెప్పుండొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పకుండా ఇటువంటి ప్రస్తావన గురించి వాళ్ళు యాక్టివ్ గా కన్సిడర్ చేస్తున్నారు. అది ఒకవేళ జరిగితే కనుక దానికి ముందస్తుగానే ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళని రక్షించే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. Right. Would you like to add anything, sir? Conclusion remarks? Kodeshwar Yes, I would like to say one point. ఒక్కసారి Bilawal Bhutto is likely to be future Prime Minister of Pakistan. ఎందుకంటే మీరు చూస్తే మన దేశంలో కనుక మేడం ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ లాగా అది కూడా భుట్టో వంశం అది. సో బిలావల్ భుట్టో గారి చేత చెప్పిస్తున్నారు అంటే దీనిలో ఒక రకమైనటువంటి క్విడ్ ప్రోక్రో ఉండొచ్చు. వాళ్ళకేమో ఎనీబడి కెన్ బి సాక్రిఫైషల్ గోట్, అందరూ బక్రీదులే వాళ్ళకి, ఎనీబడి కెన్ బి సాక్రిఫైస్. ఇంకొకటి, పాకిస్తాన్ అనే దేశంలో ఇంత మడుగు చరిత్ర చెప్పలా. ఎయిదర్ మన తమిళనాడు లాంటి రాష్ట్రంలో మేము అనుకునేవాళ్ళం ఆల్ సివిల్ సర్వెంట్స్ విల్ బి ఎయిదర్ ఇన్ జైల్ ఆర్ ఆన్ బెయిల్. అలాగే పాకిస్తాన్ లో కూడా ఎయిదర్ యూ విల్ బి హ్యాండ్ ఆర్ యూ విల్ బి అసాసినేటెడ్. దట్స్ ఆల్. రైట్. కోటేశ్వర గారు, అది ద కాస్ట్ ఆఫ్ ది ప్రైస్ యూ హావ్ టు పే. రైట్. వాళ్ళందరికీ తెలుసు, పొలిటీషియన్స్ అందరికి. ఇట్స్ ఆల్ రైట్. మై బెస్ట్ విషెస్ టు పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. వన్ డే దే విల్ బికమ్ గుడ్ డెమోక్రటిక్ సిటిజన్స్. ఎందుకంటే మనకేం లేదు, వాళ్ళు కూడా మనతోటే ఉన్నారు 70 సంవత్సరాల క్రితం.